హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘ సంస్థాపకాచార్యులు పరమ పూజ్య శ్రీమద్ ఏసీ భక్తివేదాంత స్వామి ప్రభుపాదుల వారు రచించిన ఆత్మ సాక్షాత్కార శాస్త్రంలోని నిన్ను నీవు తెలుసుకో. అట్టి బలమైన వటవృక్షాన్ని పెకిలించడము మిక్కిలి కష్టం, కానీ భగవానుడు అందుకు ఈ క్రింది ప్రక్రియను సూచించాడు. ఈ వృక్షం యొక్క నిజస్వరూపము ఈ జగత్తులో కనిపించదు. అది ఎక్కడ ఆరంభం అవుతుందో, ఎక్కడ అంతం అవుతుందో, దానికి మూలం ఎక్కడో ఎవరికీ అర్థం కాదు. అయినా దృఢ సంకల్పంతో, అనాసక్తి అనే ఆయుధంతో ఈ వృక్షాన్ని నరికివేయాలి. తరువాత అతడు ఎక్కడికి వెళితే మరలా ఇక్కడకు తిరిగి రారో అట్టి స్థానాన్ని అన్వేషించి అనాది కాలము నుంచి ఎవరి నుంచి సర్వము వ్యాపించినో అట్టి దేవాదిదేవుణ్ణి అక్కడ శరణు పొందవలెను. ఆధునిక శాస్త్రవేత్తలు కానీ, ఊహాగానములను చేసే తాత్వికులు కానీ ఈ విశ్వాన్ని గురించి ఎట్టి నిర్ణయానికి రాలేకపోయారు. వారు చేయగలిగిందల్లా వివిధ వాదనలను ప్రతిపాదించడం మాత్రమే. కొందరు ఈ భౌతిక జగత్తు వాస్తవం అంటారు, మరికొందరు ఇది స్వప్నప్రాయం అంటారు, మరికొందరు అనాదిగా దీనికి అస్తిత్వం ఉందంటారు. ఈ విధంగా భౌతిక విద్వాంసులు భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. వాస్తవం ఏమనగా ఈ శాస్త్రవేత్త కానీ, తార్కిక దర్శకుడు కానీ ఈ విశ్వం మొదలుగా గురించి కానీ, దాని పరిమితులను గురించి కానీ తెలుసుకోలేకపోయారు. ఈ విశ్వం ఎప్పుడు ఆరంభమైందో, ఇది ఆకాశంలో ఎలా తేలుతుందో ఎవరూ చెప్పలేకుండానే ఉన్నారు. హరే కృష్ణ.